సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆదిమూలంను టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అసభ్యకర వీడియోల కేసును సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆదిమూలంపై చర్యలు తీసుకున్నారు. అంతేకాదు త్వరలో ఆదిమూలాన్ని పార్టీ నుంచి పదవి నుంచి పూర్తిగా తప్పించేలా చంద్రబాబు చర్యలు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాసలీల భాగవతం బయటపడింది. ఓ ప్రైవేట్ హోటల్లో మహిళా కార్యకర్తతో ఏకంగా గడిపిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలను బాధిత మహిళ విడుదల చేసినట్లు తెలుస్తోంది. తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై ఒత్తిడి తెచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. ఏపీలో రాజకీయ నేతల రాసలీల భాగవతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతల ఆగడాలు బట్టబయలు కాగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. తన కోరికలు తీర్చకపోతే కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరించాడని బాధిత మహిళా కార్యకర్త ఆరోపిస్తోంది. అలాంటి ఎమ్మెల్యేలు టీడీపీలో ఉండకూడదని బాధిత మహిళ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలిసేలా పెన్ను కెమెరాలో రికార్డ్ చేసినట్లు వెల్లడించింది. తన వద్ద ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు ఫోన్ చేశారన్నారు. రాత్రిలో మెసేజ్లు పంపి వేధించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకో అమ్మాయిని తెచ్చుకొని ఎంజాయ్ చేసేవాడని చెప్పింది. ఎమ్మెల్యే చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలను తిరుపతి భీమా ప్యారడైజ్ హోటల్ అడ్డా అని ఆమె తెలిపారు. అలాంటి వారిని సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బాధిత మహిళ డిమాండ్ చేశారు.